జేఎన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి పి శైలజ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కన్నా కలల్ని సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలకి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, భారతదేశాన్ని బానిస సంఖ్యల నుంచి స్వతంత్ర దేశంగా మలచడంలో అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఉర్దూ పాఠశాలల ఉపతనిఖీ అధికారి ఎండి కాసిం మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింసని ఆయుధాలుగా మార్చి స్వతంత్రాన్ని సాధించారని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశ సమైక్యత కోసం పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కార్యాలయ సిబ్బంది గణేష్, నరేష్, సుబ్బారావు, మనోహర్, శ్రీనివాసరావు, సాయి, శివ మరియు హసన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలి అనేసి కోరుకుంటున్నాను. అలాగే గాంధీ గారితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన కూడా ఈరోజు స్మరించుకుంటూ స్వాతంత్ర్యం కోసం వాళ్ళిద్దరూ చేసిన కృషిని, అలాగే వాళ్ళు మనకు చూపిన బాటని తెచ్చుకుని ఆ దారిలో నడవాలనేసి అందరికీ కోరుకుంటున్నాను.